మరో అంశం చూసుకుంటే కల్వకుంట్ల కవిత, ఆమె జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు, పార్టీ కూడా పెడతారంటున్నారు, ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు, సస్పెండ్కి గురైన బహిష్కృత నేత అనొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఆమె కామెంట్ చేశారు, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వరు, స్పేస్ ఇవ్వరు, వెళ్లాల్సిందే అని అన్నారు. దాంతోపాటు బతుకమ్మ తన సొంత గ్రామం, వాళ్ళ తండ్రి గారిది కేసీఆర్ సొంత గ్రామం అయిన చింతమడకలో బతుకమ్మ ఆడుతా అని ప్రకటించారు. అవును, ఈ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే తన ఉనికి చాటుకోవాలి కదా ఆవిడ ఉనికి చాటుకోవడం ద్వారా ఆవిడకి కావలసినటువంటి, ఆవిడ ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. వాటిని నెరవేర్చుకోవడం కోసం యుద్ధం చేస్తోంది ఆవిడ. నిజానికి చాలా మంది ఆవిడేదో హరీష్ రావుని క్రిటిసైజ్ చేసింది, మిగిలిన వాళ్ళందరినీ కొంత సేఫ్ గార్డ్ చేసింది అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆవిడ డే 1 నుంచి టార్గెట్ చేసింది కేసీఆర్నే. కేసీఆర్ మీద జరుగుతున్న యుద్ధమే. కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈయన్ని ఒక రకంగా ఆవిడ ఏదో ఒక పద్ధతిలో వినియోగించుకుంటాం, అంతవరకే. కాబట్టి చాలా క్లియర్గా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి ఆవిడ తన ఉనికిని కాపాడుకోవాలి. ప్రధానంగా ఉనికిని కాపాడుకోవాలి. హరీష్ రావు ద్వారా కేసీఆర్ మీద యుద్ధమే చేసింది ఆవిడ. హరీష్ రావు అనే వెపన్ పట్టుకొని కేసీఆర్ మీద యుద్ధం చేసింది. ఇప్పుడు అక్కడే అదే నియోజకవర్గం నుంచి ఇంకేదో చేస్తారంటోంది. ఇదంతా ఇండికేట్ చేస్తుంది ఆవిడ పార్టీ మీద యుద్ధం చేస్తున్నారు అనేది. ఆవిడ ఉనికి, రాజకీయంగా ఆవిడ ఉనికి కాపాడుకోవాలి, అలా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ లెగసీ బేరం ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి. తనకి లెక్కలు ఉన్నాయి ఆవిడ బ్రెయిన్లో, ఆవిడ బయటకు మాట్లాడలేదు కానీ ఆ లెక్కలు సెటిల్ అవ్వాలి. ఆ సెటిల్ అవ్వడానికి సంబంధించినటువంటి ఒక సిట్టింగ్ జరగాలి. ఆ ప్రెజర్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ ప్రెజర్ ఇవ్వటంలో భాగంగానే ఈ నిర్ణయాలన్నీ చెప్తుంది ఆవిడ. అక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ పర్టికులర్గా ఆ ఊళ్ళో చేయటం ద్వారా వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఇలా అనేక వ్యూహాలు ఉన్నాయి ఆవిడ బ్రెయిన్ లో. చింతమడక అంటే కేసీఆర్ పుట్టిన ఊరు. అవును, అదే అక్కడి నుంచి అక్కడ బతుకమ్మ ఆడటం అంటే ఎలా అర్థం? అదే అక్కడి నుంచి బత్తి వెలిగిస్తాను నేను అని. అంటే ఆపరేషన్ మొదలవుతుంది అక్కడ నుంచి అన్నట్టుగా ఒక అభిప్రాయాన్ని ప్రపంచంలోకి పంపించింది ఆవిడ. అక్కడ చేస్తారా చేయరా ఇవన్నీ కాదు, సెకండరీ. పార్టీ ప్రకటిస్తారని కూడా ఒక మాట దొరికింది కదా ఆవిడ వెరీ ఫస్ట్ డే మాట్లాడినప్పుడు, కాళేశ్వరం మీద మాట్లాడినప్పుడు. ఏం జరిగింది? అదేం లేదు కదా, ఊసేం లేదు ప్రస్తుతం. అవును, మేబీ ఉండొచ్చు, అది కూడా వారిని కలిసిన తర్వాత ఉండొచ్చు. మా తండ్రి గారు నాతోనే అని కూడా మాట్లాడచ్చు. కానీ ఏం మాట్లాడినా కానీ ఆవిడ టార్గెట్ కేసీఆర్ అంతే. హరీష్ రావు కాదు, సంతోష్ రావు ఎవరు కాదు, కేసీఆర్ టార్గెట్. ఆవిడ వీళ్ళని వాడుకుని వీళ్ళని అడ్డం పెట్టుకుని ఆ యుద్ధం చేస్తాం. వీళ్ళు మరి ఆవిడతో సహకరించే పరిస్థితిలో ఉంటారా లేదా అనేది పక్కన పెట్టేస్తే, వీళ్ళకి కూడా జ్ఞానం ఉంది. మన భుజం మీద తుపాకీ పెట్టిన మాట వాస్తవే కానీ కాలుస్తోంది మన్ని కాదు అనే జ్ఞానం ఉండటం చేత వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇది హరీష్ రావు, సంతోష్ రావు. థ్యాంక్ యూ అండి భరద్వాజ్ గారు, అనేక విషయాల మీద మీ మంచి విశ్లేషణ అందజేసినందుకు థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.